హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఉదయాన్నే హాట్ వాటర్ అయితే కాంచుకుంటున్నాను. డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేస్తూ కొన్ని మోటివేషనల్ వర్డ్స్ని అయితే మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. దీనిలా షేర్ చేయడం వల్ల నాకు మోటివేట్గా ఉంటుంది, అలాగే చూసే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అయినా మోటివేట్గా ఉంటుంది అని, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మనకు ప్రతి ఒక్కరికి కూడా కొంచెం టైం స్పేస్ అనేది చాలా అవసరం అనమాట. అది ఏ టైంలో అయినా సరే, ఎవరికి ఏ టైం కుదిరితే అలాగనమాట. అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. నాకేంటంటే ఉదయాన్నే లేచి హాట్ వాటర్ తాగుతూ ఒక 10 మినిట్స్ నేనుగా టైంని స్పెండ్ చేయడం అంటే ఇష్టం. అందుకనేసి నేనేంటంటే ఎప్పుడు కూడా దీనికోసం టైం పడుతుంది కదా, ఇంకా వర్క్స్కి ఇబ్బంది లేకుండా తొందరగా లేచి ఆ టైంని అయితే నేను స్పెండ్ చేస్తాను. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఇలాగే కాకుండా మనంగా కూడా కొద్దిగా అయితే ఆలోచించుకోవాలి కదా. ఇంకా ఉదయాన్నే హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇడ్లీ, దోశ ఇలా తినే వాళ్ళకి నేను క్యారెట్ అయితే, గ్రేటెడ్ క్యారెట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసి ఇడ్లీ పెట్టేస్తా. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు మాత్రమే ఇడ్లీ రవ్వ వేస్తాను అన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి. ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వస్తుంది కదా మినపప్పు వేయడం వల్ల అనేసి. ఇక్కడ కర్రీగా మనకి ఆలు తర్వాత చిక్కుళ్ళు ఉంటాయి కదా, ఆ రెండింటిని కలిపి ఇలాగా కొద్దిగా తీయగా అంటాం కదా, మసాలా తర్వాత పప్పుల పొడి అవి వేస్ట్ చేస్తాం కదా, అలా అయితే చేస్తున్నా. ఇలా చేసే లోపలే నాకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. వేడిగా ఇడ్లీ, పల్లీ చట్నీ వేసుకొని తింటుంటే ఈ వింటర్ సీజన్లో అస్సలు చాలా అమోఘంగా ఉంటుంది. దీని ముందు ఏది సాటి రాదనమాట. నాకైతే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా, నాకైతే ఇలా వేడి ఇడ్లీ పల్లీ చట్నీతో తినడం ఇష్టం. అందుకనేసి తీసిన వెంటనే నేనైతే వేడిగానే తినేస్తాను. నేను ఒక్కదాన్నే కాదు, మా ఇంట్లో అందరు కూడా ఇలా వేడిగానే తినేస్తామన్నమాట. మా బ్రేక్ఫాస్ట్ కూడా 8:30కి అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి బర్త్డే అంటే చాలా ఇష్టం కదా. వాళ్ళ బర్త్డే అయినా, పక్కన ఫ్రెండ్స్ బర్త్డే అయినా సరే, ఇలా చిన్న గ్రీటింగ్ కార్డ్స్ కొని ఇవ్వడం కన్నా వాళ్ళ చేతులతో వాళ్ళే చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా పిల్లలైతే ఏదో చేశారనమాట. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కాబట్టి 2 గ్రీటింగ్ కార్డ్స్ అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఓన్లీ గ్రీటింగ్ కార్డ్సే కాకుండా మనకి వేస్ట్ ప్లాస్టిక్ బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో మట్టిని కానీ లేదా ఇసుకని కానీ వేసేసి ఒక తులసి చెట్టుని ఇలాగా పెట్టేసి అప్పుడు ఇంకా తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తారంట. మన దగ్గర మనీ ప్లాంట్ కూడా ఉంది, కానీ అమ్మాయి ఎప్పుడో తులసి చెట్టు అడిగిందనేసి ఇంకా ఇదైతే పెట్టి ఇస్తామన్నారు. అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మనకి ఎప్పుడు రొటీన్ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క రోజు చాలా విసుగ్గా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, పనులని మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. పనులని మనము పోస్ట్పోన్ చేయడం వేరే, అలాగే పనుల నుంచి తప్పించుకోవడం వేరే. పోస్ట్పోన్ చేయడం అంటే పనులని మనం చేసే ఈ పనికి బ్రేక్ ఇచ్చి ఇంకో పని చేయడం అన్నమాట. అప్పుడేమవుతుంది, చేయాల్సిన పనిని వదిలేసి ఇంకో పనికి మీద వెళ్ళిపోతూ ఉంటాము. దీన్ని అయితే మర్చిపోతాము. అలా అని చెప్పి టైం అయితే ఆగదు కదా, టైం అయితే అయిపోతుంది, కానీ చివరికి వచ్చేసరికి పని అనేది పెండింగ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా తొందరగా అయిపోయే పనులన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసేసుకునేసి లాస్ట్లో కొద్దిగా లేట్గా అయ్యే పనులను చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ పనులు చేసేసాం కదా, ఇది ఒక్కటే మిగిలింది, ఇది కూడా కంప్లీట్ చేసుకుందాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసరికి ఈరోజు మునగాకు అయితే తీసుకున్నా. మునగాకుని వలవడం అంటే కొద్దిగా కష్టమే కదా, టైం టేకెన్ అనమాట. పాటలు వింటూనో మ్యూజిక్ వింటూనో నేనైతే వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్న వర్క్స్ని. ఇక్కడ వచ్చేసరికి ఎండుమిర్చి ఏంటంటే ఈ వింటర్లో బూజు పట్టేస్తుంది తొందరగా, అందుకనేసి వాటి తొడల్ని ఒలిచేసి ఆ తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బూజు పట్టకుండా ఉంటుంది.
లేదు మనతో చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడుతూ ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ 2 పనులు కంప్లీట్ చేస్తే ఇంకా బెడ్రూమ్లో బట్టలు మడతబెట్టే పని అయితే ఉంది. ఇంకా దాన్ని అయితే కంప్లీట్ చేయాలి. దీన్ని అలాగే వదిలేసామనుకోండి ఎండిపోతుంది కదా, అంటే వాడిపోతుంది. ఇంకా అందుకని బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రేపటి కోసం అన్నమాట. ఇది బాక్స్లో పెట్టడమే కదా, చిన్న పనే కదా, మళ్ళీ చేసుకోవచ్చు కదా అనేసి పక్కన పెట్టేసామనుకోని వేరే పని మీదకి వెళ్ళిపోయామనుకోండి, మనం దీని సంగతి మర్చిపోతాము. ఇంకా తర్వాత వచ్చి చూసేసరికి ఖచ్చితంగా వాడిపోయే ఉంటుంది. ఇంకా మనం దాని మీద పెట్టిన టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. అంటే దాన్ని వలవడానికి టైం తీసుకొని ఉంటాం కదా మనం, అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి ఒక పనిని కంప్లీట్ అయిన తర్వాతే ఇంకో పనిలోకి మనం అనేది అడుగు పెట్టాలన్నమాట. ఇంక ఇది ఒలిచిన తర్వాత ఆకంతా రాలిపోయి ఉంటుంది కదా, ఇంకా దాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే కొద్దిగా ఆరున్నాయి, కొద్దిగా ఆరలేదన్నమాట. ఇంకా ఆరిన వాటిని మాత్రం మడత పెట్టేసి మిగిలిన వాటిని ఇలా బెడ్ మీద, తీగ మీద అలా వేసి ఫ్యాన్ వేసేస్తాను. పనులని పోస్ట్పోన్ చేయడం అంటే మనకి చాలా సరదాగా ఉంటుంది. ఒక్కొక్కసారి రోజు చేసే పనులే కదా, కాసేపు ఆగి చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి అవి పెరిగి పెద్దవై చాలా కష్టమైన పనులే అయిపోతాయి. ఇలా మనకి రొటీన్ పనులు చేయాలి అని బోర్ కొట్టినప్పుడు, లేదు పని చేయలేము అని విసుగొచ్చినప్పుడు మనం మైండ్లో ఒక్క థాట్ని పెట్టుకుంటే చాలు. మనం ఇంట్లో ఉండి ఈ చిన్న పనులే చేయలేకపోతే అలా జాబ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఇంటికి వచ్చి ఈ వర్క్స్ అన్నీ కూడా చేయాలి, అన్నీ చూసుకోవాలి. మనం ఇంట్లో ఉండి ఈ పనులు కూడా చేసుకోలేమా అన్న థాట్ మన మైండ్లో వస్తే ఖచ్చితంగా మనం చేసుకునే పనులన్నింటినీ కంప్లీట్ చేయడమే కాదు, ఇంకా పనులని వెతుక్కొని అయితే చేయగలుగుతాం అన్నమాట. మనకి ఇలాంటి మోటివేషనల్ వర్డ్స్ ఎవరు చెప్పరు, మనకై మనం తీసుకొని చేసుకోవాల్సిందే. ఏదో ఒకటి 2 సార్లు చెప్తారు కానీ ప్రతిసారి మన వెనక ఎవ్వరుండి మూవ్ అయితే చేయరు కదా. మన పనులు మనం చేసుకోకపోతే ఇంకెవ్వరు చేస్తారు? ఎప్పుడైనా మనం చేసుకోవాల్సిందే కదా. అదేంటో ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అని మన పనులని మనమే తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి డ్రెస్ మీద చున్నీ పోగులు వచ్చేస్తున్నాయి, కింద కుట్లు అయితే ఊడిపోయాయి. ఇంకా దీన్ని అలాగే పెట్టేసాను అనుకోండి, ఇంకా పోగులు ఊడిపోతూనే ఉంటాయి. ఇంకా అది కుట్టడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. అందుకనేసి ఇప్పుడు ఈ వర్క్ని కంప్లీట్ చేసిన తర్వాతే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తానన్నమాట నేను. ఎందుకంటే కిచెన్లో పని కొద్దిగా ఇప్పటికిప్పుడు చేయాల్సిందేం కాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు కదా అనేసి ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడికైతే వచ్చాను కిచెన్లోకి. ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ మామూలు పిల్లలకి స్నాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక బాక్స్లో, తర్వాత అయిపోయిన గ్రాసరీస్ అన్నిటిని కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవి నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఫిల్ చేసుకుంటే చక్కగా ఆరిపోయి ఉంటాయి కదా, మనకి తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి. ప్రతి డబ్బాలో మనము సపరేట్గా వేటికి అవి స్పూన్స్ వేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఇంకా అయిపోయేవి, ఇంకా ఇంకా అయిపోతాయి అన్నప్పుడు నేను వాటిని గ్రాసరీ ర్యాక్స్ నుంచి తెచ్చి కిచెన్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ ఇవి లేవేమో అనేసి బయట నుంచి తెప్పించకుండా అనమాట. తర్వాత ఓట్స్ని కూడా ఫిల్ చేసుకుంటున్నా. ఇదేంటంటే మనము తక్కువ క్వాంటిటీలో, అంటే ఎక్కువ వాడే వాళ్ళకైతే పర్లేదు కానీ రోజుకి ఒక 4 స్పూన్లు అలా వాడే వాళ్ళం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోకుండా మనకు ఎంత కావాలో అంత తెచ్చుకుంటే బెస్ట్. ఎందుకంటే వీటికి తొందరగా కొద్దిగా నల్లగా ముక్క పురుగుల్లాగా పడతాయి అన్నమాట. ఎందుకంటే ఇది లైట్గా కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా, మనం ఒత్తయి కూడా తినేయచ్చు. ఓట్స్ని అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇక్కడ సేమియా కూడా ప్రతిసారి చాలా పెద్ద ప్యాకెట్ తెచ్చేదాన్ని, కానీ ఇప్పుడు పెద్దగా తినట్లేదు అనమాట. ఓన్లీ సేమియా చక్కెరతో చేస్తేనే తింటున్నారు, ఉప్మా టైప్ చేస్తే తినట్లేదు. అందుకనేసి చిన్న ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. ఇలాంటి కవర్స్ని మనం పడేయకుండా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, డస్ట్బిన్లో చివర అంటే ఫస్ట్ కింద వేసుకోవడానికి పనికొస్తుంది కదా అనేసి నేను వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తాను. ఇంక ఇది వచ్చేసరికి సాయంత్రం పిల్లలకి ఏంటంటే ఈ మిల్క్ అయితే ఇచ్చేసి బిస్కెట్స్ అయితే ఇస్తున్నా. ఈ మధ్య తీసుకురాలేదు, తీసుకొచ్చి చాలా రోజులైంది.
ఇంకా ఇప్పుడు ఇవి అయిపోతే ఇంకా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, పాలు సరిగా తాగట్లేదు అనమాట. ఇంకా అందుకనేసి పర్లేదు, మనకి కాల్షియం పాలల్లోనే కాదు, పాలల్లో కన్నా ఎక్కువ నువ్వుల్లో, పెరుగులో కూడా ఉంటుంది. వాళ్ళని బలవంతంగా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. పెద్దవాళ్ళు అయినప్పుడు డైలీ మిల్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా డిన్నర్లోకి చపాతీ అయితే చేస్తున్నాను. మనకి చపాతీ తిన్నా, రైస్ తిన్నా రెండు ఈక్వలే అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మనకి కర్రీస్ బట్టి రైసా చపాతీ అనేది చూసుకుంటాం. అంతేగాని చపాతీ తింటే మనకి రైస్ తింటే అలా ఏం లేదనమాట. రెండు కూడా ఈక్వలే. ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనము ఇక్కడ రుద్దున్నప్పుడు కొంచెం అటు ఇటు పిండి అనేది పడుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. పిల్లలైతే వాళ్ళ వర్క్స్ని అయితే చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చిన డౌట్స్ కొన్ని ఏవైనా అడుగుతూ ఉంటే నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉంటానన్నమాట. ఇప్పటి చదువులు అప్పటి చదువులు చాలా అయితే డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా. ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాక ఫైనల్గా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే అయిపోయిందనమాట. ఇంకా ఈ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ అనమాట. అంటే ప్రతిసారి నేను శనగపప్పు, అంటే మనం పుట్నాల పప్పు అంటాం కదా, అది యాడ్ చేయట్లేదు. ఈసారి యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా వాటిని కూడా యాడ్ చేశాను అనమాట. కాకపోతే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయింది. వేయకుంటేనే బాగుంది టేస్ట్ అనిపించింది. ఇది టేస్ట్ బాగుంది, కాకపోతే డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. మనకి ఇది వేయకపోతే డ్రై ఫ్రూట్స్ లడ్డులాగే ఉండేదన్నమాట. వీటన్నిటిని కూడా ఇంకా సపరేట్గా కాకుండా అన్నిట్లోనే 1 బై 1 ఏవి ముందు ఎగుతాయి, ఏవి లేట్గా వేసినా వేగుతాయి అని మనకు ఐడియా ఉంటుంది కదా, అలా వేసుకుంటూ నెయ్యి వేసేసి వేయించేసుకొని ఇంకా బెల్లం కలిపేసి మిక్సీకి వేసి ఉండల్లాగా చుట్టేసుకోవడమే. కొబ్బరి వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది, పచ్చి కొబ్బరి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి అయితే వేయలేదన్నమాట. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు, కానీ తక్కువ క్వాంటిటీనే కదా అనేసి ఇలా గ్లాస్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నా. చాలా అంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఓకే అండి, ఓవరాల్గా వీడియో అయితే ఇది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.